గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో మీ అందరూ కూడా నా గురించి వెయిట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ షో స్టార్ట్ అవుతుందా, కొత్త వెరైటీ ఐటమ్ నేర్చుకుందామా అని వెయిట్ చేస్తున్నారు. కరెక్టే, కానీ ముందు అర్జెంట్గా వెళ్ళి మీ హబ్బీస్ని నిద్ర లేపండి. నిద్ర లేవలేదనుకోండి, ఇప్పుడు నేను చేసే ప్రోగ్రామ్ని రికార్డ్ చేసి తర్వాత చూపించండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 మంచి మాటలు చెప్పబోతున్నాను. రెడీరా? సార్ మిమ్మల్నే, మీకే చెప్తున్నాను వినండి. ఎప్పుడు మీ వైఫ్సే వంట చేయాలా? మీరు చక్కగా ఒకరోజు వంట చేసి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ చేసి సర్ప్రైజ్ చేస్తే ఆహా చాలా బాగుంటుంది కదా. మీ వైఫ్స్కి రెగ్యులర్గా వాళ్ళే చేస్తారు, ఒక్కరోజైనా రెస్ట్ ఇవ్వండి. మీరు పిజ్జా హట్స్కి లేకపోతే బయట ఫుడ్కి తీసుకెళ్లితే ఆప్యాయత ఉంటుంది అనుకుంటున్నారా? ఇలా ఇంట్లో చేసి పెట్టండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. సరే చేద్దామని ఉంది, కానీ ఏం చేయాలో తెలియట్లే కదా. నేనున్నా కదండి, నేను చెప్తా కదా. ఈరోజు మనం చేయబోతున్నాం మూంగ్ దాల్ రోటీ. చక్కగా చూసి ఫాలో అయిపోయి నేర్చుకొని ఇంట్లో వండి పెట్టండి. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనం చేసుకోబోయేది మూంగ్ దాల్ రోటీ కాబట్టి మూంగ్ దాల్ నేను ఆల్రెడీ ముందే తీసుకొని నానపెట్టి ఉంచుకున్నా. పొట్టు తీసిన పెసరపప్పు అండ్ పొట్టు తీయని పెసరపప్పు రెండు కలిపి మనం నానపెట్టుకున్నాం. సో జస్ట్ ఇది మనం ఒక 1 hour ముందు నానపెట్టుకున్నా సరిపోతుంది, ఈజీగా నానిపోతుంది. రెండు మిక్స్ చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది రోటీస్కి. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆవాలు, మిర్చి, సో మన టేస్ట్కి సరిపడినంత మిర్చి అండ్ మనం కొంచెం లవంగా, గార్లిక్ కూడా యూజ్ చేయాలి. కాకపోతే అది మనం కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వాటిని మనం వేసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకు తెలుస్తుంది. కొంచెం లవంగా, తర్వాత గార్లిక్. సో ఈ రెండు కూడా మనం కొంచెం దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. సో మరీ ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ తర్వాత కొంచెం గరం మసాలా. సో మనం ఇవన్నీ కూడా స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం. తర్వాత ధనియా పొడి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కాబట్టి మరీ ఎక్కువ మసాలా యూస్ చేయొద్దు. తర్వాత కొంచెం ఉప్పు. సో మన స్టఫింగ్కి ఎంత కావాలో చూసుకొని అంత ఉప్పు. తర్వాత కారం, ఆల్రెడీ మిర్చి యూస్ చేసాం, సో కారం మన టేస్ట్కి మాత్రమే. అండ్ పొట్టు తీయని పెసరపప్పు కొంచెం. సో ఇవన్నీ వేసుకొని మనం కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం నానపెట్టి పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పుని మనం ఇందులో వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం నానపెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్టఫింగ్ చేసుకుంటాం కదా, సో లోపలంతా కూడా మనకు ఉడికితేనే బాగుంటుంది, అంటే ఫ్రై అయిన తర్వాతే బాగుంటుంది, లేకపోతే అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. సో పెసరపప్పు మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి, లేదంటే మనం తినేటప్పుడు కుక్ అవ్వకపోతే సరిగ్గా ఉండదు. అండ్ ఇది కొంచెం హార్డ్ ఫుడ్ కదా, సరిగ్గా కుక్ అవ్వకపోతే మనకి చాలా హెవీగా ఉంటుంది. సో రోటీ అనేది కొంచెం హెవీ, అండ్ మనకి డాల్స్ అన్నీ కూడా చాలా హెవీ, అంటే సిరియల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం హెవీ ఫుడ్స్. సో అవి తీసుకునేటప్పుడు మనం మన క్వాంటిటీకి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి, ఇది అవుతూ ఉంటుంది. అండ్ ఈ లోపు మనం రోటీకి కావాల్సిన మిక్స్ని రెడీ చేసేసుకుందాం.
సో మార్నింగ్ టైం మనం చేసుకున్నామంటే చక్కగా ఒక్కొక్కసారి లంచ్లో కూడా ఇదే బాక్స్ పెట్టేసి ఇచ్చేయచ్చు. టైం లేనప్పుడు ఇలాగ మనం చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అండ్ లంచ్ కూడా హ్యాపీగా అయిపోతుంది. సో గోధుమ పిండి అండ్ శనగపిండి. సో కొంచెం రోటీ సాఫ్ట్గా రావాలి కదా, అందుకే కొంచెం శనగపిండి యూజ్ చేస్తున్నాం. అండ్ లైట్గా సాల్ట్. సో మీకు తెలుసు కదా, చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు. వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. సో చపాతీకి ఎలా కలుపుకుంటారో మీరు పిండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలుపుకోండి. బ్రేక్ఫాస్ట్కి ఇది హెవీ ఫుడ్ కాబట్టి కొంచెం 1 or 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో స్టఫింగ్ కూడా ఉంది కదా, మూంగ్ దాల్ అంటే అది ఫైబర్, అంటే పెసరపప్పులో చాలా ఉంటుంది ఫైబర్ కంటెంట్, మనకి చాలా మంచి ఫుడ్ ఇది. సో వేసేటప్పుడు మనం లైట్గా ఆయిల్ కలుపుదాం, ఎందుకంటే స్మూత్నెస్ కోసం. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం. సో మనకి పిండి కూడా రెడీ అయిపోయింది అండ్ ఇది ఆఫ్ చేసుకుందాం. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చపాతీస్ చేసుకొని స్టఫ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఎలాగో రెగ్యులర్గా చేసుకోరు. సో అప్పుడప్పుడు వీకెండ్స్ టైంలో కానీ అలా చేసుకుంటే చాలా బెటర్. సో ఇంకా రెగ్యులర్ రోటీస్ ఎలా చేసుకుంటారో అలా చేసుకొని మనం సో ఇలాగా డిఫరెంట్గా మనం ట్రై చేసుకోవచ్చు. మనకి నచ్చిన ఐటమ్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకొని మనం రోటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా రోటీ తినేవాళ్ళు ఉంటారు, అంటే డైటింగ్లో ఉంటారు కదా, సో రెగ్యులర్గా రోటీ తినేవాళ్ళు కూడా చక్కగా బోర్ కొట్టుంటుంది కదా రోజు రోటీ తిని. సో అలాంటప్పుడు ఇలాగ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో కొంచెం ఒత్తుకున్న తర్వాత ముందు స్టఫింగ్ వేసుకొని కొంచెం రౌండ్ చేసుకొని మళ్ళీ మనం సో ఇదంతా కూడా ఒక్కసారి స్టఫింగ్ చేసుకొని మనం లోపల క్రిస్పీగా ఉంటుంది కదా, సో చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. సో ఇలాగ మనం డైరెక్ట్గా కాల్ చేసుకుంటాం కాబట్టి లోపల బాగా కుక్ అయితేనే మనం తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇలాగా కంప్లీట్గా చేసుకొని మనం పాన్ పెట్టేసుకుందాం. సో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి మనకి మార్నింగ్ అయితే జస్ట్ ఒక రోటీ సరిపోతుంది. సో పాన్ కొంచెం మనకి హీట్ అవ్వాలి. ముందే ప్లాన్ చేసుకుంటే చాలండి. బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేద్దామా అని హడావుడి పడకుండా ముందు రోజే ఆలోచించండి. లేకపోతే నేను చెప్తున్నాను కదా, ఈరోజు చెప్పింది రేపు చేసుకోవడం, అలా ప్లాన్ చేసుకుంటే చాలు. మీరు రోజుకు ఒక వెరైటీ తినచ్చు, హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. అండ్ నేను చెప్పే టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇందులో ఉన్న ప్రోటీన్స్ కానీ అన్నీ చెప్తున్నా కదండి, ఇంకేం కావాలి చెప్పండి. సో నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలు, మీకు చక్కగా మార్నింగ్ ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆయిల్ వేద్దాం. లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఆహా, మూంగ్ దాల్ ఫ్రై చేసాం కదా, అందుకే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. సో రెగ్యులర్గా మనకి మూంగ్ దాల్ దొరుకుతుంటుంది కదా, అందులో అది ఓన్లీ మూంగ్ దాల్ ఫ్రై చేసి చక్కగా సాల్ట్ వేసి అది తింటాం. అది అలా తిన్నా చాలా మంచిదే. లేకపోతే రెగ్యులర్గా అదే ఏం తింటాం చెప్పండి, అంటే అది ఓన్లీ స్నాక్ ఐటమ్, అది కూడా ఎక్కువ తినకూడదు అలాగా.
సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. రెండు వైపులో కూడా మనం ఇలాగే కాల్చుకోవాలి. రెండు వైపులా కూడా కాలిపోయింది. ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా. ఎస్, చూసారు కదా చక్కగా వేడివేడిగా ఉంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కానీ టేస్ట్ చేయడానికంటే ముందు మూంగ్ దాల్ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మూంగ్ దాల్ రోటీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పెసలు 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 4, ఆవాలు 1 టీ స్పూన్, లవంగాలు 4, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, శనగపిండి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. మూంగ్ దాల్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా పెసరపప్పు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు లవంగాలు, వెల్లుల్లి క్రష్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, పచ్చిమిర్చి, లవంగం వెల్లుల్లి మిశ్రమం, గరం మసాలా, ధనియా పొడి, ఉప్పు, కారం, ఆ తర్వాత పెసరపప్పు వేసి బాగా వేయించుకుంటే స్టఫింగ్ రెడీ. ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, కొంచెం ఉప్పు మరియు కావలసినన్ని నీళ్లు, కొంచెం నూనె కూడా వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. చివరిగా చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలో ఒత్తుకొని మధ్యలో పెసర్ల మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చపాతీలో ఒత్తుకొని పాన్ పై నూనె వేసి రెండు వైపులా కాల్చుకుంటే మూంగ్ దాల్ రోటీ రెడీ. మూంగ్ దాల్ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. లోపల స్టఫింగ్ అంతా కూడా లైట్ గా ఫ్రై అయింది కదా, క్రిస్పీగా ఉంది. అండ్ పైదంతా కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. మూంగ్ దాల్ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో రెగ్యులర్గా మనం తింటూ ఉంటాం కదా, కాకపోతే ఇందులో స్టఫింగ్ చేసుకొని తింటే చాలా బాగుంది. ఇదైతే కంప్లీట్ ఫుడ్ అనమాట. మార్నింగే జస్ట్ ఒక రోటీ తింటే చాలు, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంది, హెల్దీ కూడా ఈ రోటీ. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. సో రోటీ ఇలా తినేయచ్చు, లేదా దీని కాంబినేషన్ ఉంటే ఇంకా అదిరిపోతుంది. మరి కాంబినేషన్ ఏం చేస్తే బాగుంటుంది? అదే గ్రీన్ చిల్లీస్ అండ్ ఆలూ కర్రీ. రెండు కలిపి కర్రీ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అండ్ దీంట్లో కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మరి ఇదంతా చెప్పడం ఎందుకు, ముందైతే గ్రీన్ చిల్లీస్ అండ్ ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తా, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ అండ్ ఆలూ కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడవ్వాలి మనకి. అండ్ ఈ లోపు గ్రీన్ చిల్లీస్ అన్నా కదా, సో గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి పెట్టుకుందాం. స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవి ఆయిల్లో షాలో ఫ్రై చేస్తాం కదండి, కాబట్టి అంత ఎక్కువ స్పైసీనెస్ ఉండదు. సో మనకి ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి మనం ఈ గ్రీన్ చిల్లీస్ని తీసుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో ఆవాలు, తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత గ్రీన్ చిల్లీస్. సో ఇవన్నీ వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఆలూ కర్రీ అంటే ఆయన ముఖ్యంగా రోటీ అనేసరికి మనకి ఫేవరెట్ కర్రీ ఆలూ కర్రీ కదా, కానీ ఆలూ కర్రీనే రెగ్యులర్గా కాకుండా ఇలాగ కొంచెం డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది. సో ముందే చెప్పా కదా నేను, మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టే మన టేస్ట్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒక దాంట్లో ఇలాంటి ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తే నెక్స్ట్ దానికి కొంచెం చేంజ్ చేసి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ యూజ్ చేయాలి అంటే ముందు మనకి కాంబినేషన్స్ ఏం బాగుంటాయి అని తెలియాలి.
సో కర్రీస్లోకి ఎలాంటి కర్రీస్ బాగుంటాయి, ఎలాంటి కాంబినేషన్స్ బాగుంటాయి, ఇవన్నీ అప్పుడప్పుడు తెలుసుకుంటే అవన్నీ కూడా ఏం చేయాలన్నా కూడా చిటికలా అయిపోతుంది. సో చూసారు కదా, గ్రీన్ చిల్లీస్ని చక్కగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. చూసారు కదా, చిల్లీస్ బాగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, తర్వాత పసుపు యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ ఇలాగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతే మనకంత కారం అనిపించదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఆలు వేసేసుకుందాం. సో ఆలు నేను పెద్ద పీసెసే కట్ చేసుకున్నా, ఇలా ఉంటేనే బాగుంటుంది మనకి కర్రీ. మరీ చిన్న పీసెస్ అయితే మొత్తం కర్రీ అంతా కూడా కొంచెం పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలాగ స్క్వేర్ పీసెస్ లేదా కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆలు మొత్తం కూడా బాయిల్ అవ్వాలి కదా. సో కొంచెం ఆలు గట్టిగా ఉంది. మనం పచ్చి ఆలు వేసినాం అంటే ఉడకబెట్టిన ఆలు యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా మనం చిల్లీస్తో పాటు కొంచెం స్టీమ్ చేసుకుంటే వాటర్ వేసుకొని ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొంచెం ఇలా వాటర్ వేసుకొని మనం దాన్ని స్టీమ్లో కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, మొత్తం ఎక్కువ బాయిల్ అయిందంటే పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ స్టీమ్లో కుక్ అయిపోతుంది అండ్ పొటాటో కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇది కుక్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి కదా. సో చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో. ఎస్, కంప్లీట్గా కుక్ అయిపోయింది. సో వాటర్ వేసాం కదా, అది మొత్తం ఇంకిపోవాలి. అండ్ చూసారు కదా, చక్కగా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అండ్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా. సో దీన్ని ఆఫ్ చేసుకున్నాం. అండ్ చిల్లీస్ మనకి యాజ్ ఇట్ ఈస్గా కర్రీతో పాటు ఇలా తింటుంటేనే చాలా బాగుంటుంది. కొంతమంది చిల్లీస్ తిండ్రు కదా, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కర్రీ చేసుకునేటప్పుడు మనం చిల్లీస్ వేసాం కదా, దాని బదులు చిల్లీస్ని పేస్ట్ చేసి ఇందులో మిక్స్ చేసుకుంటే హ్యాపీగా మొత్తం అంతా కూడా తినేయచ్చు. సో మనం ఇలా కుక్ చేసుకున్నాం. మనకి టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా ఒకేసారి మొత్తం కర్రీని కుక్కర్లో వేసుకొని కుక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ కుక్కర్లో చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే అది ఒక 2-3 విజిల్స్కే పేస్ట్ అయిపోతుంది. ఆలు సంగతి తెలిసిందే కదా మీకు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కాబట్టి విజిల్స్ జాగ్రత్తగా చూసుకొని అది మరీ పేస్ట్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే కర్రీ ఇలా తింటేనే చాలా బాగుంటుంది. సో మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. అండ్ ఆలు ఒక మంచి హెల్దీ ఫుడ్ కూడా, కానీ ఆలు అనేది రెగ్యులర్గా తీసుకోకూడదు. చూసారు కదా, చక్కగా ఆలు కూడా కలర్ఫుల్గా ఉంది, మనకి పీసెస్గా ఉంది అండ్ మొత్తం బాయిల్ అయిపోయింది కూడా. ఇది మనం ఇలాగ మిర్చితో పాటు తినచ్చు. ఆహా, చూస్తుంటేనే మనకి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇంకొంచెం యాడెడ్ టేస్ట్ కోసం మనం లెమన్ని యాడ్ చేసుకోవాలి. సో తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ముక్కలు తీసేసుకొని కొంచెం లైట్గా స్క్వీజ్ చేసుకుంటే మనకి పైన అంతా కూడా సరిపోతుంది. ఎస్, చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ చిల్లీస్ అండ్ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గ్రీన్ చిల్లీ అండ్ ఆలు కర్రీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 kg, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 6, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. గ్రీన్ చిల్లీ అండ్ ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత
ఉప్పు, పసుపు, బంగాళదుంపలు, కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే గ్రీన్ చిల్లీ అండ్ ఆలూ కర్రీ రెడీ. గ్రీన్ చిల్లీస్ అండ్ ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. పులుపులుగా అండ్ దీన్ని గ్రీన్ చిల్లీతో కూడా రెండు కలిపి టేస్ట్ చేస్తే ఆహా చాలా బాగుంది. చూడడానికి ఎంత సింపుల్గా ఉంది, ఆలూ ఫ్రై అనుకోవచ్చు, కానీ కొంచెం పుల్లగా గ్రీన్ చిల్లీస్ ఫ్లేవర్ కూడా మనకి ఎక్కువ స్పైసీ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. రెండు కూడా సూపర్గా ఉంది. ఆలూ కర్రీ అయితే అదిరిపోయింది. మరి ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాం కదా రోటీ, దాంతో కూడా టేస్ట్ చేద్దాం. సో రోటీ ఆలూ కర్రీ అంటే రెండిటి కాంబినేషన్ నార్మల్గానే మనకి చాలా బాగుంటుంది. చాలా బాగుంది. మనకి మూంగ్ దాల్ రోటీ వేసాం కదా, అందులో కూడా స్టఫింగ్ ఉంది అండ్ ఆలూ కర్రీ చక్కగా కుక్ అయింది. లైట్గా లెమన్ యాడ్ చేసాం కదా, ఆ పులుపు రెండు కలిసి అద్భుతమైన కాంబినేషన్. చాలా నచ్చింది నాకైతే. చూసారు కదా, మరి మీకోసం ఈరోజు చక్కగా రెండు టేస్టీ వంటకాలను అందించాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మరో రెండు టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.